మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కేకలు వేసేది ఎవరు అంటే అవిశ్వాసులు. విశ్వాసం లేకుండా ప్రార్థించేవారు కేకలు వేస్తారు. అలాగుననే లోకములో అనేక రకాలుగా చెడు పనులు చేస్తూ దేవుని దగ్గరికి అవసరానికి వచ్చేవాళ్ళు ఇలాంటి కేకలు వేస్తారు. లోకస్తులు ఇలాంటి కేకలు వేస్తారు. నీవు అలాగా అడగొద్దు దేవుణ్ణి. దేవుని నుంచి మనం ఏమన్నా పొందుకోవాలి అంటే ఆయనను హృదయపూర్వకముగా అడిగి పొందుకోవాలి. ఆలస్యమైతే హృదయపూర్వకంగా బతిమాలుకోవాలి. అంతేకాని ఏదో ఒక రాయిని అడిగినట్టు, ఏదో ఒక మనిషిని అడిగినట్టు ఆ విధముగా ఎవరు కూడా దేవుని దగ్గర కేకలు వేయకూడదు. తప్పు. చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు అడిగేటప్పుడు అవిశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? మత్సరంతో ప్రార్థిస్తున్నావా? ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే నా మార్గం నాదే అనే గర్వంతో ప్రార్థిస్తున్నావా? ప్రతిదీ కూడా దేవుడు ఎరిగి ఉన్నవాడే ఉంటున్నాడు. ఆయనకు తెలుసు సమస్తమును. అందుకే దేవుని బిడ్డలారా, లోకస్తుల్లాగా మనం ఉండకూడదు. దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుదాం. ఆయన దీవెనలు కుమ్మరించేవాడై ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించేవాడై ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి అవిశ్వాసపు మాటలతో, గర్వపు మాటలతో, లోక సంబంధమైన మాటలతో మనము శోధించుకోకుండా బతిమాలు కొనడం, హృదయపూర్వకముగా అడగడం నేర్చుకొని దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పొరపాటున లేదంటే తెలిసి నీ దగ్గర అనవసరమైన కేకలు వేస్తూ నిన్ను అడుగుతున్నామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా. దురుద్దేశము కలిగి మేము నిన్ను ప్రార్థిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా. అలాగునా కాకుండా హృదయపూర్వకముగా అడిగి ఉండే బిడ్డలుగా, బతిమాలుకొని పొందుకునే బిడ్డలుగా మమ్మలను తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.